అమ్మ బిగ్ బాస్ షో అగ్ని పరీక్ష జరుగుతుంది కదా, ఎలా అనిపించింది? ఎలా అనిపించిందంటే అగ్ని పరీక్ష అన్నది ఇంతకుముందు లేకుండే ఇప్పుడు పెట్టారు. అగ్ని పరీక్షలో ఎంత 70 మందో ఎంతమందినో అవును వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి అగ్ని పరీక్ష పెట్టకుంటుంది బాగుండేది. ఇప్పుడు అగ్ని పరీక్ష చేయబెట్టాక ఉప్పని వాళ్ళని అవమానించి ఎందుకు కామనర్స్ ని అగ్ని పరీక్ష పెట్టడం, అందులో వాళ్ళని అవమానించడం, ఇష్టంకి వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా తప్పు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ అంటే ఆయన ఉప్పని వాళ్ళు ఆయన మంచి వ్యక్తి, వీరింటి బిడ్డ కదా, ఆయనని పట్టుకొని పాపం ఏడుతుండు చాలా మంది. అవునవును అవును. మీరు అలా సెలక్షన్ చేయకుండానే ఉండాలి. సెలక్షన్ చేసుకున్నాక అవమానించుడు కదా. మా లేడీ బిందు అంట, బిందు మాధవి, ఆమెమో నువ్వు గేనా డేడీ ట్రాన్సా అని అడిగింది. మరి ఈయనేమో ఏంటి నువ్వు చీరెందుకు కట్టినావు, దేశానికి ఏం మెసేజ్ ఇస్తావు, ఆట ఆడతావు ఆయన అన్నాడు. చిల్లర వల్గర్ కంటెంట్ అన్నాడు. వల్గర్ కంటే ఈయన కంటే ఎక్కువ షెడ్డోడు ఎవరు లేరు కదా, మరి ఆయన వల్గరే ఉండు. డ్రగ్స్ లో ఇప్పుడు నేనలే ఉప్పల్ బాలు పెట్టిండు కదా, అంటే అందరికి తెలిసిన విషయమే డ్రగ్స్ విషయంలో. డ్రగ్స్ అంటే ఉప్పల్ బాలు మాట్లాడింది నేను చెప్తున్నా. ఉప్పల్ బాలు అడిగిండు, నువ్వు డ్రగ్స్ లా ఇరికినావు, నువ్వు పోలీస్ స్టేషన్ లో తిప్పి నీ మీద ఎన్ని బ్యాట్లు నేను వాడానేనా, ఇప్పుడు నువ్వు ఏంటి నీకు మంచి అన్నది వచ్చిందా? అంటే ఎందుకు కామనర్స్ అని చెప్పి వాళ్ళని అవమానించడం, సెలబ్రిటీలకు అగ్ని పరీక్ష ఎందుకు లేదు? ఎందుకన్నాడంటే నేను జడ్జిమెంట్లం కదా, ఏది చెప్పినా నడుతుంది, నేను జడ్జిమెంట్లం కదా, ఏది చెప్పినా నడుతుంది అని చెప్పేసిండు. కానీ జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఆలోచించాలి. ఎందుకంటే ఒకళ్ళని మాట్లాడేటప్పుడు ఆలోచించి ఒక వ్యక్తిని కించపరచాలంటే ఆలోచించాలి. మీరు అగ్ని పరీక్ష పెట్టకుండానే ఉండాలి. మీరు పెట్టిండ్రు, సెలక్షన్ చేయకుండానే ఉండాలి. సెలక్షన్ చేసి దాకా వచ్చి అవమానించి పంపించడం అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కామనర్స్కి అగ్ని పరీక్ష ఎందుకు, సెలబ్రిటీలకు ఎందుకు లేదంటారు? వాళ్ళకు కార్లు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, హోదా ఉంది, పేరు, వీళ్ళందరికీ ఏమున్నది? అంటే వాళ్ళని పిలిపించి ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? చంప బాలకు కొడతారు. ఎవరు ఊరుకుంటారు? చంప పాలకు కొడతారు వాళ్ళు. వాళ్ళని ఎందుకు అన్నారు మరి? ఇప్పుడు శ్రీముఖి కూడా అనలేదా ఒక వ్యక్తిని చంప పలుగుద్ది, రన్నింగ్ రాజా అని ఆయనని పాపం, ఆయన రైతు బిడ్డ, నడు పక్కకు రైతు బిడ్డ చెమటతోటే మనం బతుకుతున్నాం. రైతు బిడ్డ పండితేనే మనం కొనుక్కొని 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయి. శ్రీముఖి అమ్మ, నువ్వు ఇక్కడ ఈ దేశాన ఉన్న పిల్లవే, నీకు ఒక్కొక్క మెట్టు ఎక్కుంటే ఇవాళ మంచి ఒక ప్రదేశనంగా వచ్చినవని కించపరచొద్దు. శ్రీముఖి చాలా మంది అంటారు. ఎందుకంటే నేను చాటు నీ కూడా చూస్తా, చాలా మందికి సాయం చేస్తా, మంచిగా ఉంది నీ కాడ. మరి ఆ మంచితనం ఏడబోయింది? ఆ రైతు మీదనే నువ్వు తీయాల్సి వచ్చిందా? ఆ టేజ్ మీదనే తీయాల్సి వచ్చిందా? అంతే, ఎంత అవమానం అమ్మా. నీ తండ్రిని అన్నట్టే ఆయనంటే అలా చేయకూడదు. పిలిచి సెలక్షన్ చేసి అవమానించడం నీకు కరెక్ట్ కాదు. నవదీప్ మీద వెనక ఈపిని చూసుకోమను, నీకు కానొస్తుందో కానరాదో. నవదీప్ మాట్లాడినప్పుడు ఉప్పల్ బాల్ని ఆలోచించి మాట్లాడారు. ఉప్పల్ బాల్నే కాదు, ఒక ముగ్గురిని కూడా అలాగనే చేసిండ్రు. ఏదో మట్టిలో ఏదో అవి కూడా అన్నారు, మనం చచ్చిపోతే ఇళ్ళనే తోడి బొంద పెడతారు, ఆ భూమిలో పండితేనే మనం తింటాం. అది ఒక్కటి ఆలోచించి. అంటే చాలా మంది ఏంటంటే ఈ పిల్లలతో ఫ్యామిలీతో ఈ షో చూడలేము, అసలు వేస్ట్ ప్రోగ్రామ్ ఇది, టైం వేస్ట్, ఇలాంటి షోలు బ్యాన్ చేయాలి, ఇది ఒక బ్రోతల్ హౌస్ అని చాలా మంది అంటున్నారు. మీకేమన్నా? పోయినా సరే దీన్ని బ్యాన్ చేయాలన్నారు. మరి బోకర్ హౌస్ కాదా? అదేంటి, దేనికి ఉపయోగం? అలా దేవతలను పెట్టేమన్నా దండం పెడతారా? అలా వీళ్ళ ఆడోళ్ళ మొగళ్ళని దొడ్లతోటి లవర్స్ని, పెళ్ళి అయిన వాళ్ళని, కానోళ్ళని అందరిని ఆ దొడ్ల తోలి కోరుకున్న తిండి కోరుకున్నవి పెట్టేసి అలా ఎవడో ఒకడు గెలిచిన వానికి 10 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు. అది ఎవరి కోసము? నాగార్జున వాళ్ళు సంపాదించుకుంటారు, అది ప్రజలు గమనించాలి. ఈ నాగార్జున సంపాదించేవాడికన్నా, ఏపీ తోడు సాదోడికి ఎవరికన్నా సాయం చేసే వ్యక్తి కాదు కదా. మరి ప్రజలు వేసిన భిక్షే కదా అది. అంటే ఓటింగ్ సిస్టమ్ పెడతారు కానీ ఫైనల్ వరకు ఓటింగ్ అనేది చూపించారు, ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది స్క్రిప్ట్ ముందుగానే వీళ్ళు విన్నర్ ఎవరిని చేయాలని ఫిక్స్ అయిందంటారు. ముందుగానే ఫిక్స్ అయితే అలా అన్ని దొంగ నడుస్తూ ఉంటాయి. ఈ పిచ్చి జనాలు మనోళ్ళ, వీడు మనోడని ఓటింగ్ చేస్తాడు, వీడు మనోడని లైక్ కొడతాడు. ఈసారి మనోడైనా చెడ్డోడైనా ఎవడైనా బిగ్ బాస్
ప్రజలకు కరెక్ట్గా ఉంటే ఎట్లా గెలుతుందో ఎట్లా ఆడుతుందో చూడాలి ఈసారి. అది అసలు బ్యాన్ చేపియాలి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరా బీజేపీ వాళ్ళు ఎవరైనా. ఎందుకంటే ఇలాంటి అవుచు పెట్టకూడదు, అవమానించదు. ఒకవేళ ఉప్పల్ బాలు అదే ఏరేటోడైతే ఉరికిపోయి నన్ను బడి చచ్చిపోతుంది దిక్కేవాడ. పాపం వాళ్ళ ఫ్యామిలీ పేదోడు కదా, వాళ్ళ అమ్మ ఆయనే సాక్కుంటాడు, వాళ్ళ అన్న చాలా పీదోళ్ళు చాక్కుంటాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అన్నావంటే అదే ఉప్పల్ బాల అంటాను నేను చచ్చిపోతే అది ఉప్పల్ బాల గెలిచిండు, వాళ్ళు ముగ్గురు ఓడిపోయారు అంతే. జీవితంలో జనాలలో ప్రజల్లో ఉప్పల్ బాలు గెలిచినట్టు. ఓకేనా? ఓకేనా? మస్తు గెలిచిండు. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ.